సంబంధించి కూడా 45.49% పోలింగ్ నమోదైంది. మనం చూస్తూ ఉన్నాం. ఒక వికలాంగురాలు చాలా అంటే ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాలా సుదూరం నుంచి వచ్చి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి వారు కూడా, ఇటువంటి వృద్ధులు, వికలాంగులు కూడా చాలామంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ మీరు అలానే హోల్డ్ లో ఉండండి. ఒక బ్రేకింగ్ అయితే అందుతోంది. వెంకటగిరి కాలనీలో నకిలీ ఓటర్ ఐడీలు కలకలం రేపాయి. నకిలీ కార్డులతో ఓటింగ్ వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరుతూ ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత రోడ్డుపై బైఠాయించారు. ఇక వెంకటగిరి కాలనీలో నకిలీ ఓటర్ ఐడీలు కలకలం రేపాయి. నకిలీ కార్డులతో ఓటింగ్ వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరుతూ ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత రోడ్డుపై బైఠాయించారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, ఇంకా పోలింగ్ కి గంట సమయం మాత్రమే ఉంది. నేపథ్యంలో కూడా దొంగ ఓట్లతో కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ఓటింగ్ వేయడానికి. సో డీటెయిల్స్ ఏంటి స్వామి? అంటే హిమబిందు, ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం అడుగడుగున కనబడుతుంది. ప్రతి డివిజన్లో కూడా, ఇటు ఎర్రగడ్డ, బోరబండ, అదేవిధంగా ఇటు యూసఫ్ కూడా, వివిధ డివిజన్లలో షేక్పేటతో సహా వివిధ డివిజన్లలో ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ వైఖరి కనబడుతుంది. ఎప్పటికప్పుడు పోలీసులు రంగప్రవేశం చేస్తున్నప్పుడు కూడా అవి తగ్గడం లేదు. ఇప్పుడు పోలింగ్ మరొక గంట వ్యవధి మాత్రమే ఉండడంతో కూడా ఒకవైపు వెంకటగిరి కాలనీలో, కృష్ణానగర్ ఏరియా వెంకటగిరి కాలనీలో ఒక పోలింగ్ బూత్ వద్ద దొంగ ఓటు ఐడీతోటి ఓట్లు వేయడం కోసం ప్రయత్నం చేస్తారు. పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు తొలుత ప్రశ్నించడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, అదేవిధంగా ఇటు సతీష్ రెడ్డి, ఇద్దరు కూడా మాజీ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి ఇద్దరు కూడా పోలీసులతో వాగ్వాదం దిగారు. ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత కూడా పోలీసులతో వాగ్వాదం దిగి రోడ్డుపైన బైఠాయించి ఈ దొంగ ఓట్లను ఎందుకు ప్రోత్సహిస్తారు, వారు ఎందుకు పట్టుకోవట్లేదని చెప్పేసి రోడ్డు మీద బైఠాయించి ఆమె ఆందోళన చేస్తారు. ఆందోళన చేస్తున్నటువంటి ఆమెను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వెంటనే ఆమె పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఒక్కసారి కార్యకర్త అరెస్ట్ చేశారు. ఆమె రోడ్డుపైన బైఠాయించి ఆందోళన కొనసాగించారు. మొత్తానికి ఉదయం నుంచి కూడా ఈ వ్యవహార శైలి పట్ల ఆమె ఒకవైపు ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే బోరబండ పరిసర ప్రాంతాలకు వెళ్లి ఓటింగ్ సరళి పర్యవేక్షిస్తున్న సమయంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు మాగంటి సునీతకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ ఒకవైపు కార్పొరేటర్ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కలిసి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి బాబా ఫసీదుద్దీన్కి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ పోలింగ్ ఏజెంట్లకు వారికి మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నాయకులతోటి మాగంటి సునీత కూడా వాగ్వాదం దిగారు. పోలీసులు తనను అడ్డుకుంటున్నారు. తను ఎలక్షన్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఎలక్షన్ సరళి పరిశీలించడం కోసం పోలింగ్ బూత్లకు వెళ్తే అడ్డుకోవడం ఏంటని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా తన ఆవేదనను వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. జూబ్లీస్లో ఉదయం నుంచి తనను వెంటాడుతున్నారు. తనను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒకవైపు నవీన్ యాదవ్ మనుషులంతా కూడా తనను వెంటాడుతూ ఎక్కడికి పోతే అక్కడికి వస్తున్నారు, వందల సంఖ్యలో తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపైన నేతలపైన కంప్లైంట్ చేయడంతో వారిపైన కూడా కంప్లైంట్ చేస్తే వారిపై కూడా దాంట్లో వినియోగస్తులతో సహా పలువురి పైన కేసులు నమోదయ్యాయి. ఇలాంటి తరుణంలో మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రక్రియ ముగుస్తుందన్న కదా ఇప్పటికే పలువురు త్వరదఫాగా ఓటు వేయడం కోసం పలువురు ఇప్పటికే బారులు తీసి వస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ లో ఎక్కువ మంది ఎక్కువ పోలింగ్ బూత్లకు అవకాశం కల్పించారు. ప్రతి పోలింగ్ బూత్ లో కూడా 800 నుంచి 900 లోపే ఓట్లను ఒకవైపు వేసే విధంగా అవకాశం కల్పించారు. అందుకోసమే ఉదయం నుంచి కూడా ఎక్కడ కూడా ఏ పోలింగ్ సెంటర్ లో 5-10 నిమిషాల కంటే ఎక్కువగా ఓటర్లు నిలబడి ఓటు వేసే అవకాశం లేకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు వేసి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇలాంటి క్రమంలోనే మరి కాసేపట్లో పోలింగ్ ముగుస్తుందనుకున్న తరుణంలో ఇప్పటికీ 40.20% పోలింగ్ నమోదైంది. గతంలో ఎప్పుడు కూడా 50% దాటినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి 50% దాటి పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి కూడా అన్ని పార్టీల అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా వెంకటగిరి కాలనీలో ఈ దొంగ ఓటర్ ఐడి కార్డుల అడావుడి ఒక్కసారిగా తెరపైకి రావడం కూడా ఉద్రిక్తకు దారితీస్తుంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి రోడ్డుపై బైఠాయించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో మాగంటి సునీతను
అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని ఆమెకు మద్దతుగా నినాదాలు ఇస్తున్నారు. తొలుత వీటిని గుర్తించినటువంటి స్థానిక కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, అదేవిధంగా రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి ఇద్దరు కూడా పోలీసులతో వాగ్వాదం దిగుతున్న తరుణంలోనే మాగంటి సునీత అక్కడ రావడంతో కూడా ఈ ఘర్షణ మరింత పెరిగింది. అనేక చోట్ల కూడా ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో, వ్యాన్లలో ఓటర్లను తీసుకొచ్చి నేరుగా వారికి ఓటర్ ఐడి కార్డులు, వారికి తాయిలాలు ఇచ్చి ఓటింగ్ కోసం పంపిస్తున్నారు. ఇందులో ఓట్లకు సంబంధించి అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి తొలి నుంచి కూడా ఓటర్ ఐడీల అక్రమాలకు సంబంధించి ఎంత ఆందోళన వ్యక్తం చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు దీని మీద దృష్టి సారించలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికైతే 6 గంటల సమయంలో అంటే ఒక యువతి తన ఓటు వేయడానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ తన ఓటును ఎవరో వేశారని చెప్పి ఆల్రెడీ ఒక న్యూస్ వచ్చింది. ఇప్పుడు కూడా దొంగ ఓటర్లతో కూడా అక్కడికి వచ్చి వేస్తున్నారంటున్నారు. ఇంకా చివరి ఒక గంట సమయం మాత్రమే ఉంది. ఈ గంట సమయంలో కూడా ఏమైనా ఓటింగ్ సరళి పోలింగ్ పెరిగే అవకాశం ఉందా? అంటే ఇప్పటికైతే మనకున్న సమాచారం ప్రకారం 5 గంటల వరకు, ఒకవైపు 4 గంటలకు మనకు వచ్చినటువంటి చివరి సమాచారం మేరకు 40.20% ఓటింగ్ నమోదైంది. మరొక 10-15% ఓటింగ్ నమోదవుతుందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలోనే ఒకవైపు పలువురు ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాలకు వస్తే అప్పటికే వారి పేరు మీద ఎవరో ఓటు వేసి వెళ్ళిపోవడంతో కూడా వారు చాలా మంది ఇలాంటి ఘర్షణకు దిగిన తర్వాతనే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ పోలింగ్ 271లో కొద్దిసేపటి క్రితం కొంత ఘర్షణ చోటు చేసుకుంది. 271 పోలింగ్ బూత్ లో ఒక మహిళ తన ఓటును ఎవరో వేసిపోయారని చెప్పేసి అబ్జెక్షన్ వ్యక్తం చేయడంతో కూడా ఆమెకు పోలింగ్ అధికారులు టెండర్ ఓటు వేసే అవకాశం కల్పించారు. చాలా మంది కూడా టెండర్ ఓటు వేసే అవకాశం కల్పించడంతో కూడా ఎక్కడికక్కడ కూడా పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా అభ్యర్థన చేస్తారు. లోపల ఏజెంట్స్ అందరూ ఉన్నారు. వచ్చినటువంటి ప్రతి అభ్యర్థిని, ప్రతి ఓటర్ని కూడా ఓటు వేయడం కోసం అనుమతిస్తారు. ఎవరో ఒకరు అబ్జెక్షన్ చెప్పినా కూడా దాన్ని ఆపేస్తారు. ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి ఐడెంటిటీ చెక్ చేసే అవకాశం ఇస్తారు. ఇలాగా అనేక చోట్ల కూడా వారు ఓట్లు గల్లంతాయి. మా ఓటు ప్లేస్ లో వేరే వాళ్ళు ఓటు వేసి వెళ్ళిపోయారని చెప్పేసి పలువురు ఆ వైపు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారికి టెండర్ ఓటు వేసే అవకాశం అయితే కల్పించారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.